హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి. మనం పానీపూరి ప్రిపేర్ చేసుకుందామండి. ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. 2 రకాల స్టఫింగ్, వాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందనండి. ఒక ప్లేట్ తీసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా ఈ విధంగా కలిపేసుకున్నాక కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఒక ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా పిండి అనేది కలిపేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కాస్త మనం జిగురుగా కలుపుకుంటే ఇది కొంచెం బిగుతుంది కదండి. అప్పుడు కొంచెం ఈ విధంగా గట్టి పడుతుంది అనమాట. ఈ విధంగా కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు కలిపేసుకోవాలండి. ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకున్నాక తడి క్లాత్తో కవర్ చేసుకుని కనీసం 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ లోపున స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు బఠానీ 8 గంటలు నానబెట్టుకోవాలండి. కుక్కర్లోకి 8 గంటలు అయ్యాక బఠానీ చూసారు కదా నానింది. వాటర్ ఏమీ లేకుండా వేసుకుని ఒక బంగాళదుంప తొక్క తీసుకుని బఠానీ ములిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని కనీసం 4 విజిల్స్ అయినా రానివ్వాలండి. చూసారు కదా ఈ విధంగా బఠానీ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు హాఫ్ ఏమో మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. మిగతా హాఫ్ని విధంగా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసుకుని కాస్త మగ్గాక కొత్తిమీర వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నాక ఉడికించిన బంగాళదుంప వేసుకుని కలిపేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన బఠానీ వేసుకోవాలి. అదేవిధంగా పక్కకు తీసిన బఠానీ కూడా వేసేసుకుని ఈ విధంగా పైనుంచి కాస్త సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని 1 కప్పు వాటర్ అయితే వేసుకుని బఠానీ అనేది లో ఫ్లేమ్లో ఉడికించాలండి. అప్పుడే మనకి బఠానీకి మనం వేసిన మసాలాలన్నీ చక్కగా పడతాయి అన్నమాట. చూసారు కదా ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుంటే బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకోవడమే. ఇప్పుడు బంగాళదుంపతో స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. 2 ఉడికించిన బంగాళదుంపలు ఈ విధంగా మ్యాష్ చేసుకుని పసుపు, సాల్ట్, కారం వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుని అంతా ఈ విధంగా కలిపేసుకుంటే ఒక స్టఫింగ్, ఆలూతో స్టఫింగ్ రెడీ అయిపోతుందండి. మిక్సీ జార్లోకి 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 నిమ్మకాయ బద్ద రసాన్ని వేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు పానీ ప్రిపేర్ చేసుకుందాం. స్ట్రైనర్లోకి మనం మిక్సీ పట్టుకున్న గుజ్జు వేసేసుకుని ఈ విధంగా 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన ఉంది కదండి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసం నానబెట్టినాం కదండి, 2 సార్లు ఈ విధంగా చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకుని ఒకవేళ మనకి టేస్ట్ చూసాక సరిపోతే సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. 1/2 అవర్ అయ్యాక ఒకసారి అంతా ముద్ద కలిపేసుకుని ఈక్వల్ బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. చపాతీ పీట మీద ముందుగా ఆయిల్ ఈ విధంగా వేసుకుని మనం చపాతీ ప్రిపేర్ చేసుకుంటాం కదండి, ఈ విధంగా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూతతోటి ఈ విధంగా పూరీలు అనేవి తయారు చేసుకోవడమే. ఈ విధంగా కట్ చేస్తే మనకి పూరీలు అనేవి వచ్చేస్తాయండి. ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన పిండి అంతా తీసేసుకోవాలి. ఈ సైజులో అయితే మనం చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్న పూరీస్ కూడా మనం తడి క్లాత్ కవర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీలు అనేవి ఫ్రై చేసుకుందామని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా పూరీ వేసిన వెంటనే వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే మనకి పూరీ అనేది చాలా చక్కగా పొంగుద్ది అనమాట. మనం పూరీలు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒక టిప్ అయితే మీకు చెప్తానండి. మనం వాటర్ తడి క్లాత్ని కవర్ చేసుకున్న పూరీలకి ఈ విధంగా చక్కగా పొంగుతాయి అన్నమాట. ఒకవేళ మనం కవర్ చేయకపోతే తడి క్లాత్తోనండి ఈ విధంగా డ్రై అయిపోతే పూరీ అనేది అస్సలు పొంగదు అనమాట. చూసారు కదా ఇది తడి క్లాత్ కవర్ చేయకుండా ఉంచిన పూరీ అండి, అందుకే చూసారు కదా అప్పడంలాగా వచ్చేసింది. ఇది కవర్ చేసిన తడి క్లాత్ని కవర్ చేసిన పూరీలు అనమాట. అందుకే చూసారు కదా ఆయిల్లో వేయంగానే ఎంత చక్కగా పొంగాయో. మనం తడి క్లాత్ని కవర్ చేస్తే పూరీ అనేది చాలా చక్కగా పొంగుద్ది అనమాట. ఒకవేళ డ్రై అయిపోతే పూరీ అనేది పొంగకుండా అప్పడంలాగా వచ్చేస్తాయి. ఇదే విధంగా అన్ని పూరీలు ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా మనం ప్రిపేర్ చేసిన 2 రకాల స్టఫింగ్, పానీ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా సాస్ తీసుకున్నానండి. ఈ విధంగా పానీపూరిలోకి ముందుగా మనం ప్రిపేర్ చేసిన 2 స్టఫింగ్లు, టమాటా సాస్, ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వాటర్తో డిప్ చేసుకుంటే చూసారు కదా పానీపూరి రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో పిల్లలందరికీ పెట్టండి.
చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరి అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి కదండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.